ప్రైజ్ ద లార్డ్. ప్రభుపేట అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారం ప్రవేశించేవారు అనేకులని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు అనేక సందర్భాలలో ఉపమాన రీతిగా చెప్పిన విషయాలు ఆయన శిష్యులకి అర్థం కాక దాని భావం ఏమిటని ఆయన చాలాసార్లు అయినట్లు చూడగలం. యేసు ప్రభు చెప్పిన మాటలని మనం ఎంత లోతుగా ధ్యానించాలి, పరిశీలించి దాని భావం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే దేవుడే వాటిని మనకు బోధిస్తాడు. దుఃఖపడేవారు ధన్యులు, ఇరుకు ద్వారం ప్రవేశించని మాటలు మనకు ఏమాత్రం రుచించవు. ఇరుకు ద్వారం, విశాలమైన ద్వారం అంటే మన ఇంట్లో ఉండే ద్వారములు కాదు కానీ మన హృదయ ద్వారములు. మన హృదయం అనేకమైన విషయాల గురించి ఆలోచిస్తుంది. మన చుట్టూ నివసించే మనుషులు వారి విలాసవంతమైన జీవన విధానం మన హృదయాన్ని ప్రభావితం చేసి వారిని అనుసరించేలా ప్రేరేపిస్తుంది. అనేక మంది ఆ మార్గంలో వెళ్తుంటారు కాబట్టి వారిని అనుసరిస్తే మనం కూడా ఆ విశాలమైన ద్వారం కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అయితే దాని అంతా మరణంతో ముగుస్తుంది. నీతిమంతులుగా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. వారు ఈ లోకానికి భిన్నంగా జీవిస్తారు. హంగు ఆర్భటం వారి జీవన విధానం ఉండవు. వారు ప్రవేశించిన ద్వారం ఇరుకుగా ఉన్నప్పటికీ దాని గుండా ప్రవేశించే వారి మార్గం జీవనకు దారితీస్తుంది. కాబట్టి మన హృదయం ద్వారమును లోక విషయాలు ప్రవేశించేలా విశాలం చేసుకోకుండా కేవలం దేవుని విషయాలు ప్రవేశించేలా చిన్నదిగా చేసుకోవాలి. ఇరుకు ద్వారం ప్రవేశించి దేవునికి ఇష్టంగా జీవించి ఆయన రాకలు ఎత్తబడలాగా మనము సిద్ధపడదాం. దేవుడి చిన్ని వాక్యం దీవించుగాక. ఆమేన్.